ప్రతి జీవి, ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ అమ్మ కడుపులో నుంచే వచ్చాం, అమ్మ పాలు తాగే వచ్చాం, విషం తాగి రాలేదు మనం బయటికి. అలా మీ మైండ్లో విషబీజాన్ని నాటుకుంటూ వికృత చేష్టలు చేస్తే ఎవరైనా రాక్షసులుగానే కనిపిస్తారు. ఆ రాక్షసుల వల్ల సమాజం మంచిగా ఉండదు, చెడిపోతుంది, దుర్మార్గంగా తయారవుతుంది. ఆ దుర్మార్గం నుంచి బయటపడాలంటే బోత్ సైడ్స్ మారాలి. ఒక వర్గాన్ని మనం అనుకోవద్దు. అది బయట అయినా ఇండస్ట్రీ అయినా. మీ ప్రమేయం లేకుండా నేనేం చేయలేను తల్లి. మీరు పిలవకుండా నేను ఇక్కడి దాకా రాను. మీరు పిలిస్తే వచ్చాను నేను ఇక్కడికి. ఈ ఒక్క మాటలో మీకు చాలా అర్థాలు వస్తాయని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ అవును. సో సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మస్ట్. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మర్చిపోయి మనకి గతంలో ఇక్కడ ఆణిముత్యాలు లాంటి ఆర్టిస్టులు ఉన్నారు. మనం ఇంకా 10 చరిత్రలకి కూడా చెప్పుకోవడానికి మిగిలే అంత గొప్ప కళాకారులు ఉన్నారు. వాళ్ళని మర్చిపోవద్దు. వాళ్ళ బాటలో మనం నడవాలి అంటే వాళ్ళు నేర్పిన విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ కొత్త విషయాలని తీసుకొచ్చి ఇలా ఉంటుంది ఇండస్ట్రీ అని భయపడద్దు. వాళ్ళని గుర్తు చేసుకోండి. భానుమతి గారు ఎన్ని విద్యలలో ఎన్ని రంగాలలో రాణించారో, ఒక రామారావు గారు నాగేశ్వరరావు గారికి కూడా లైఫ్ ఇవ్వగలిగిన ఒక ఉమెన్, గొప్ప గొప్ప ఉమెన్ ఆవిడ. ఆమెను మర్చిపోతే ఎలా మనం కదా. పెద్ద పెద్ద ఎగ్జాంపుల్సే ఉన్నారు మనకి. అవి గుర్తుపెట్టుకోండి. అలా మీరు కూడా అవ్వడానికి ప్రయత్నించండి. అలా మీకు కూడా ఆ మెంటల్ స్టామినా ఉండేలాగా మీరు ప్రవర్తించండి. కన్నీళ్లు పెట్టుకొని మన బాధలు పక్కన వాళ్ళకి చెప్తే జాలిపడే పరిస్థితి నుంచి బయటపడమని నేను చెప్తున్నాను. నెవర్ ఎవరు జాలి పడకూడదు మన గురించి. మనల్ని ఉదాహరణగా తీసుకోవాలి అనేది నా ఉద్దేశం అని ఫైనల్గా చెప్పేది. ఇప్పుడు మీరు ఏం సినిమాలు చేస్తున్నారు, ఏం సీరియల్స్లో చేస్తున్నారు, రాబోయే సినిమాలు ఇప్పుడు ఏంటి? చేసే సినిమాలంటే పాన్ ఇండియా సినిమాల్లో నేను లేను. అయ్యో. మధ్యస్థంగా ఉండే సినిమాలో నేను లేను. ఇంకా చిన్నవి చిన్న చిన్న సినిమాలు ఒక 2 చేశాను ఈ సంవత్సరం. వాళ్ళు కొంచెం కసరత్తు చేస్తున్నారు బయటికి తీసుకురావడానికి. సో ఈటీవీ వారిది నేను ఒక సీరియల్ కమిట్ అయ్యాను. బాగుంది క్యారెక్టరు. సో నేను ఇప్పుడు వర్క్ చేసే విధానం కూడా ఏంటంటే నాకు కొంచెం రిలీఫ్గా నన్ను నేను ఆరోగ్యంగానే అంతే ఉన్నాను, కదమ్మా. బాగానే ఉన్నానని చెప్పుకోవడానికి తప్ప ఏం చేసైనా సరే మళ్ళీ ఏదో శిఖరం కట్టాలి అన్న అంత ఇది లేదు. సో చెప్పానుగా, మనకి మనమే ఎక్కడైనా మనం కొంచెం ఈ పరుగు ఆపాలని అనుకోకపోతే ఇంకేదో అయిపోయే ప్రమాదం ఉంది. భలేవారే. కానీ మిమ్మల్ని మాత్రం మేము ఇట్లానే సీరియల్స్లో కానీ సినిమాలో కానీ చూస్తూ ఉండాలి. మీరు గ్యాప్ ఇవ్వకూడదు, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ అది మన రావాలి. చేతుల్లో లేదమ్మా. అన్నీ సహకరించాలి, అన్నీ సహకరించాలి ఏమ్మా. ఓకే సో అమ్మా. ఇలా నన్ను ఈ సాక్షి ఛానల్కి పిలిచి నా మనసులో భావాల్ని చెప్పించినందుకు మా అదృష్టం. అందరికీ నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. నా మనసులో భావాల్ని మాటల్ని అర్థం చేసుకొని అది మనసుకు తట్టిన వారు ఎవరైనా అర్థం చేసుకుంటే నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే మమ్మల్ని అభిమానించి మమ్మల్ని ఎంతో ఆదరించిన ప్రేక్షకులకి తిరిగి మేము ఇచ్చేది ఏమీ ఉండదు. మా ఎక్స్పీరియన్స్లు మాత్రమే, అవును. మా భావాలు మాత్రమే. అందులో ఎవరినైనా నొప్పించి ఉంటే తప్పుగా అనుకోకుండా హృదయపూర్వకంగా దీవిస్తారని ఆశిస్తున్నాను. రైట్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. రైట్. ఇది మరి సావిత్రి అమ్మతో ఎన్నో ఎన్నో విషయాలు మాట్లాడారు. నాటక రంగం నుంచి సినిమా ఇండస్ట్రీ వరకు ఆవిడ అనుభవాలు ఇప్పుడు ఎలా ఉంది, ఎన్నో మంచి మంచి విషయాలు కూడా మనతో పంచుకున్నారు. రైట్. తిరిగి మరొక గెస్ట్తో కలుద్దాం. మీరు మాత్రం అప్పటి వరకు స్టే ట్యూన్ టు సాక్షి టీవీ సినిమా. నేను లిఖిత, సైనింగ్ ఆఫ్.